భక్తి జ్ఞాన వైరాగ్య సమ్మిళితం తిరుప్పావై గానామృతం. ధనుర్మాసంలో 30 రోజుల వ్రతం తిరుప్పావై. తమిళంలో తిరు అంటే శ్రీ అని, పావై అంటే వ్రతము అని అర్థం. శుభకరం, మంగళకరం, సౌభాగ్యకరమైన వ్రతమని భావం. గోదాదేవిగా పిలుచుకునే ఆండాళ్ళు మనకు అనుగ్రహించిన 30 పాటల సముదాయమే తిరుప్పావై. తమిళ దేశానికి చెందిన 12 మంది వైష్ణవ ఆళ్వారుల్లో ఒకే ఒక శ్రీ ఆళ్వార్ ఆండాళ్ళమ్మ. తిరుప్పావై నాచియార్ తిరుమొళి రచనలు మనకు అందించిన మహానుభావురాలు. శ్రీవిల్లిపుత్తూరులో అవతరించిన ఆండాళ్ అక్కడ వటపత్ర సాయిని శ్రీరంగనాథునిగా భావించి తిరుప్పావై పేరుతో 30 పాటలను పాడి స్వామికి సమర్పించింది. అందువలన ఇది పాటల మాలిక. అంటే స్వామిపై చెప్పినవి పద్యమాలికలు, అల్లినవి పూలమాలికలు. ధరించి ఇచ్చింది పుష్పమాల. మొదడు తాను ధరించి స్వామివారికి సమర్పించింది కాబట్టి ఆ ముక్తమాల్యద. ఈ తిరుప్పావై మొత్తం భక్తి జ్ఞాన వైరాగ్య సమ్మిళితం. స్వామికి అత్యంత ప్రీతిపాత్రం. యజ్ఞభూమిని దున్నుతుండగా దశరథునికి సీతమ్మవారు దొరికినట్లుగా తులసి మొక్కలకు పాదు చేస్తుండగా భట్టనాథులకు ఆండాళ్ తల్లి లభించింది. భూమాత అంశగా భావించి ఆ బిడ్డను అల్లారుముద్దుగా సాకి పెంచాడాయన. ఈ భట్టనాథుడు ఎవరయ్యా అంటే నిత్యం పుష్పమాలలు అల్లి శ్రీవిల్లిపుత్తూరు వడపెరుం కోయిలుడయాన్ మందిరంలో స్వామికి సమర్పించేవాడు. ఇతనికి విష్ణుచిత్తుడు, పెరియాళ్వార్ పేర్లు కూడా ఉన్నాయి. పెంచేది పూలవనం, ఉద్యోగం పూలమాల కైంకర్యం. బిడ్డ దొరికిన ప్రదేశం తులసీవనం. అందువల్ల ఈ బిడ్డను సాక్షాత్తు భూదేవి స్వరూపంగా భావించి ముద్దుగా కోదై అని పిలుచుకునేవాడు. తమిళంలో కోదై అంటే పూమాల. ఈ కోదయే గోదాదేవి. తండ్రికి పువ్వులు కోయటం, మాలలు అల్లడంలో సాయం చేస్తూ బాల్యంలోనే విష్ణుమూర్తికి భక్తురాలైంది గోదాదేవి. ఆ స్వామిని తన సర్వస్వంగా భావించసాగింది. పుష్పమాలను ముందుగా తాను ధరించి వాటిని తిరిగి పూల బుట్టలో అమర్చి స్వామివారి కైంకర్యం నిమిత్తం తండ్రికి అందించేది. అది గమనించిన భట్టనాథుడు కూతురు చేస్తున్న పని అపచారమని అలా చేయవద్దని హెచ్చరించాడు. మర్నాడు మందిరంలో ఈరోజు కోదయ్య మాల ధరించకుండానే నాకు సమర్పించావు, ఆమె ముందుగా ధరించినదే నాకు ప్రీతికరం అని వినిపించడంతో ఆశ్చర్యపోయాడు. ఇదంతా దైవలీలా విశేషంగా భావించిన భట్టనాథుడు నాటి నుంచి గోదా ధరించిన మాలని స్వామికి సమర్పిస్తూ వచ్చాడు. గోదాదేవిలో నానాటికి భక్తి పెరగసాగింది. స్వామిని వివాహం చేసుకోవాలనుకుంది. ఒకరోజు భట్టనాథుడు, నీకు యుక్త వయసు వచ్చింది, తగిన వరుణ్ణి చూస్తాను అన్నాడు కుమార్తెతో. అప్పుడు ఆమె పరమపురుషుడే తనకు కాబోయే భర్తని, ఆయన్ని వివాహం చేసుకుంటానని చెప్పింది. కినుటైన తండ్రి అంతా స్వామికే వదిలి తాను నిత్యసేవలో మునిగిపోయాడు. ధనుర్మాసం తిరుప్పావై. స్వామిని ఎలా సాక్షాత్కరింప చేసుకోవాలని ఆలోచించింది గోదాదేవి. తన అనురాగాన్ని, అంతరంగిక భక్తిని ఎలా నివేదించాలి అనుకుంటూ తాను విన్న విష్ణు కథలను అవలోకనం చేసుకుంది. అలా రేపల్లెలోని గోపికలు శ్రీకృష్ణుని పొందటానికి మార్గశిర మాసంలో ఆచరించిన కాత్యాయని వ్రత వృత్తాంతం గుర్తు చేసుకుంది. తాను కూడా వ్రతం ఆచరించాలని, స్వామిని ప్రసన్నం చేసుకుని ఆయన్ని పొందాలని, నవవిధ భక్తి మార్గాల ద్వారా స్వామిని చేరుకోవాలని నిశ్చయించుకుంది. భక్తి జ్ఞాన వైరాగ్య సమ్మేళితాలైన 30 గీతాలను తిరుప్పావైగా అందించింది ఆండాళ్ తల్లి. జీవాత్మ పరమాత్మను చేరుకునే సాధారణంగా ఈ పాటలను గానం చేసింది. అప్పటి నుంచి ధనుర్మాసంలో సూర్యోదయానికి ముందే లేచి స్నానాధికాలు ముగించి గోదాదేవి మనకు అనుగ్రహించిన తిరుప్పావై గానం చేయటం ఆచారమైంది. భగవత్ సాక్షాత్కార వైభవాన్ని తాను అనుభవించి లోకానికి అందించింది గోదాదేవి. సత్సంగం ద్వారా భగవత్ సాన్నిధ్యం పొందవచ్చని భావించి తన నేస్తాలతో కలిసి భగవంతుడికి సేవ చేసింది. ఇదే తిరుప్పావై సారాంశం. 30 రోజుల శ్రీవ్రతాన్ని 3 దశలుగా విభజించారు మన పూర్వాచార్యులు. మొదటి 5 పాసురాలు భగవంతుడికే పూర్తిగా అంకితమవటం, తర్వాత 10 పాసురాల్లో తన స్నేహితురాళ్లను వ్రతోన్ముఖులను చేయటం, మిగిలిన 15 పాసురాలు నంద, యశోద, శ్రీకృష్ణ బలరాములను మేల్కొల్పి శ్రీకృష్ణుల్లో లీనమవడం కనిపిస్తుంది. డిసెంబర్ 16న ధనుర్మాసారంభం.